హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 5th జూలై యొక్క కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్స్ ద నేమ్ ఆఫ్ ద స్టెల్త్ ఫ్రిగేట్ రీసెంట్లీ రిసీవ్డ్ బై ద ఇండియన్ నేవీ అండర్ ప్రాజెక్ట్ 17A? ప్రాజెక్ట్ 17A కింద భారత నౌకాదళం ఇటీవల స్వీకరించిన రెండవ స్టెల్త్ ఫ్రిగేట్ పేరు ఏమిటి అంటే ఐఎన్ఎస్ ఉదయగిరి. అయితే ఈ ఐఎన్ఎస్ ఉదయగిరి అనేటువంటిది శివాలి క్లాస్ కి చెందినటువంటిదండి. ఈ ప్రాజెక్ట్ 17A టాపిక్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ 17A కింద ఎన్ని నౌకలను నిర్మిస్తున్నారు అంటే మొత్తం 7 నౌకలను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఒక నౌకను ఇండియన్ నేవీకి అప్పగించారు. ఆ నౌక పేరే ఐఎన్ఎస్ నీలగిరి. సో మొత్తం 7 నౌకలలో ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వారు 4 నౌకలు నిర్మించగా కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ వారు 3 నౌకల్ని నిర్మిస్తున్నారు. సో 2026 చివరి నాటికి మొత్తం నౌకలను నిర్మించడానికి అవకాశం ఉంది. సో ఇంతకు మించి ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ 17A గురించి చదవడం అవసరం లేదండి. ఇంత చదివితే చాలు. ఇది ఒక స్టెల్త్ గోస్ట్ వార్షిప్. ఇది ఐఎన్ఎస్ ఉదయగిరి. Which state government has launched the Jan Suraksha Santrupti Abhiyan? జన సురక్ష సంతృప్తి అభియాన్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే గుజరాత్ ప్రభుత్వం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమి అంటే ప్రజల యొక్క భద్రత, సంక్షేమం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తరించడం. Which state government has launched the డిజి లక్ష్మి స్కీమ్ ఫర్ అర్బన్ ఉమెన్ ఎంపవర్మెంట్? నగర మహిళల సాధికారత కోసం డిజి లక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. ఈ పథకం ద్వారా నగర ప్రాంతాల్లోని మహిళలకు డిజిటల్ ఆర్థిక సాధికారను అందించడమే కాకుండా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ దృష్టికోణం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీని ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలుగా మార్చబోతున్నారు. inaugurated Sea Flood web-based portal, a unified flood forecasting system. Sea Flood అంటే ఈ Sea Flood అనేది ఏంటిదంటే పోర్టల్ అండి. సో Sea Flood అనే ఏకీకృత వరద అంచనా వ్యవస్థను ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిఆర్ పాటిల్ గారు. ఈ వ్యవస్థ లక్ష్యం వరదలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించడం. దీనిని అభివృద్ధి చేసినటువంటి సంస్థలు అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అడిగితే మీకు పోర్టల్ పేరు ఏం పేరు? సీ ఫ్లడ్ అదన్నా అడగచ్చు. ఈ సీ ఫ్లడ్ పోర్టల్ ను అభివృద్ధి చేసినటువంటి సంస్థలు ఏవి అనైనా అడగచ్చు. ఏది అంటే సీడాక్ మరియు సెంట్రల్ వాటర్ కమిషన్. అయితే ఏ మిషన్ కింద దీనిని అభివృద్ధి చేస్తున్నారు అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఏ శాఖల ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే మనం నిన్నటి కరెంట్ అఫైర్స్ లో సాచెట్ యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సాచెట్ యాప్ అంటే ఏంటండి? ఫర్ డిజాస్టర్ ప్రిపేర్నెస్. ఇది కూడా ఒక పోర్టల్ లాంటిది. ఇది ఒక యాప్ అండి. సో దీని ద్వారా డిజాస్టర్ ను కూడా ముందస్తుగానే తెలుసుకోవచ్చు. ఇండియా అండ్ యుఏఈ ఆర్ ఎక్స్ప్లోరింగ్ కొలాబరేషన్ ఇన్ విచ్ ఇండస్ట్రీస్? భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఏ పరిశ్రమలలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అంటే గ్రీన్ స్టీల్ అండ్ హై గ్రేడ్ అల్యూమినియం, పర్యావరణ అనుకూల ఉక్కు మరియు అధిక నాణ్యత గల అల్యూమినియం తయారీకి ఇవి ఎంఓయూను చేసుకున్నాం. ఏ దేశంతో చేసుకున్నాం మనం? యుఏఈతో. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే 2025 ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం 2025లో ఏ తేదీన జరుపుకుంటామంటే జూలై 2న జరుపుకుంటాం. అంతర్జాతీయ క్రీడా పత్రికా సంఘం స్థాపనను గుర్తు చేసుకుంటూ ఈ రోజున జరుపుకుంటాం. అయితే దీని యొక్క థీమ్ ఏమంటే ఛాంపియనింగ్ ఫెయిర్ ప్లే, రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్. Fish Ministry has launched the Vivix Startup Challenge 2025. Vivix Startup Challenge ను 2025 ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. వేవిక్స్ ఛాలెంజ్ భాషా సేతు ఇది ఇంపార్టెంట్ అండి. ఏది?
భాషా సేతు అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత భాషా సాంకేతిక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి స్టార్టప్లను ఆహ్వానిస్తోంది. దాని పేరు ఏం పేరండి? వేవెక్స్ స్టార్టప్ ఛాలెంజ్. దేన్ని అభివృద్ధి చేస్తున్నారు? భాషా సేతు అనే ఆర్టిఫిషియల్ ఆధారిత భాషా సాంకేతిక పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లేదా సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. In which country did the Vandan mud volcano recently erupt, sending mud and flames into the air? ఇటీవల వందన్ మడ్ వాల్కనో ఏ దేశంలో ఎరప్ట్ అయింది అంటే తైవాన్లో అండి. What is the primary aim of the recently launched employment linked incentive scheme in India? ఇటీవల భారతదేశంలో ప్రారంభించినటువంటి ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు జనరేట్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అండ్ సపోర్ట్ ఫస్ట్ టైం జాబ్ సీకర్స్. ఫార్మల్ ఉద్యోగాలను సృష్టించడం మరియు మొదటిసారి ఉద్యోగం పొందే వారికి మద్దతునివ్వడం. ఏ బడ్జెట్లో భాగంగా దీనిని తీసుకొస్తున్నారు అంటే కేంద్ర బడ్జెట్ 2024 మరియు 2025లో భాగంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే దీని యొక్క పరిధి టైం పీరియడ్ ఎంత అంటే 2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 వరకు సృష్టించబడిన ఉద్యోగాలపై ఇది వర్తిస్తుంది. దీని యొక్క బడ్జెట్ ఎంత అంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ అండి. అయితే ఎంత యోధని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 4.1 కోట్ల యోధని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ మొత్తం 3.5 క్రోర్స్ ఫార్మల్ ఉద్యోగాలను సృష్టించడం జరుగుతుంది ఇందులో భాగంగా. అయితే ఈ 3.5 కోట్లలో కూడాను 1.92 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇప్పుడే గ్రాడ్యుయేట్స్గా పాస్ అయి ఉంటారు కదండి, వారిని దృష్టిలో పెట్టుకుని వారికి ఉద్యోగాలు సృష్టించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా యువతకు ఉద్యోగాలు పెరిగేటువంటి అవకాశం ఎంతో ఉంది. ముఖ్యంగా ఏ రంగంలో అంటే తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు. Which university recently launched the Jai Hind scheme to train tribal students from remote regions in digital skills and CUET కామన్ యూనివర్సిటీ ఎన్సెన్స్ టెస్ట్ ప్రిపరేషన్. సుదూర ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు మరియు CUET సిద్ధతపై శిక్షణ ఇవ్వడానికి జై హింద్ స్కీమ్ను ఇటీవల ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది అంటే ఢిల్లీ విశ్వవిద్యాలయం అండి. జై హింద్ అంటే ఏమంటే ఫుల్ ఫామ్ జన్ జాతి ఇమర్సివ్ హోలిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ నావల్ డెవలప్మెంట్. ఈ స్కీమ్ను ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఏ రాష్ట్రం వారికి అంటే మణిపూర్ రాష్ట్రం వారికి. మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లాలోని గిరిజన విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు, అదేవిధంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సిద్ధత మరియు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ విశ్వవిద్యాలయం అని? ఢిల్లీ విశ్వవిద్యాలయం. దీని స్కీమ్ పేరేమిటి? జై హింద్ స్కీమ్. ఏ రాష్ట్రం? మణిపూర్ రాష్ట్రం. What is the name of the operation under which the Narcotics Control Bureau recently busted a major darknet drug syndicate in India? భారతదేశంలో ఇటీవల డార్క్నెట్ డ్రగ్ మాఫియాను పట్టుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ మిలాన్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఇటీవల కెటామిలన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఏ పేరుతో పనిచేస్తున్న డార్క్నెట్ డ్రగ్ మాఫియాను పట్టుకున్నారంటే కెటామిలన్. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ మిలాన్. ఈ ఆపరేషన్లో LSD, కెటామైన్ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో 70 లక్షల విలువైనటువంటి ఆస్తులను కూడా జప్తు చేసుకున్నారు. డ్రగ్ సరఫరా కోసం డార్క్నెట్, క్రిప్టో, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ వాడిన ముఠా ఛేదించడం జరిగింది. ఇది భారతదేశంలో డిజిటల్ మార్గద్రవ్యాల వ్యాపారంపై జరిగిన ఒక కీలక దాడిగా గుర్తించబడుతోంది. Which country hosted the 29th Asian Youth Table Tennis Championship 2025 featuring top under 15 and under 19 players from across Asia? Under 15 మరియు under 19 వయస్సు గల ఆసియా దేశాల అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్నటువంటి 29వ ఆసియన్ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025ను ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే ఉజ్బెకిస్తాన్. The country's longest rail tunnel measuring 14.58 kilometers was recently completed under the Rishikesh-Karnaprayag railway project, in which Indian state is this tunnel located. దేశంలోని అత్యంత పొడవైన రైలు సొరంగం
14.58 కిలోమీటర్లు కలిగినటువంటిది. ఇటీవల రిషికేష్ కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టు కింద పూర్తయింది. ఈ సొరంగం ఏ భారత రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉందండి. ఈ సొరంగం ఏం పేరు అందింది? దేవప్రయాగ జనస సొరంగం. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైలు సొరంగా నిలిచింది. ఎన్ని కిలోమీటర్లు ఉందండి? ఇది 14.58 కిలోమీటర్స్. ఈ రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడుతోందంటే రిషికేష్ కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా. ఇది హిమాలయ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. Who organized the Indian Mango Mania 2025 event in Abu Dhabi to promote Indian mango exports? భారత మామిడి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఇండియన్ మ్యాంగో మేనియా 2025 కార్యక్రమాన్ని అబుదాబిలో ఎవరు నిర్వహించారు అంటే అపిడా అండి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ. Which ministry in collaboration with UNICEF India organized the National Rural Sanitation Workshop 2025 to advance inclusive and climate resilient sanitation under the Swachh Bharat Mission Gramin? స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామ్ కింద సమగ్రత మరియు వాతావరణ సహనశీల శానిటేషన్ను ప్రోత్సహించేందుకు ఎవరితో కలిసి అండి? యూనిసెఫ్ ఇండియాతో కలిసి నేషనల్ రూరల్ శానిటేషన్ వర్క్షాప్ 2025ను నిర్వహించేటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండి. ఈ మిషన్ అండి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్. సో ఇది ఇవాల్టి క్విజ్ క్వశ్చన్ అండి. ప్లీజ్ ట్రై టు కమెంట్. నేను యాక్చువల్గా తెలుగులో కరెంట్ అఫైర్స్ని 10 minutes లోపల అది క్వాలిటీతో కూడినటువంటి క్వశ్చన్స్తో అందివ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.